తెలంగాణ బడ్జెట్ను సమతుల్య బడ్జెట్గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభివర్ణించారు. బీఆర్ఎస్ నేతలు నీళ్లు నమిలేలా బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు చెవిలో పువ్వులు పెట్టుకుని పేపర్లు చించడం విచారకరమన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారబోతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కనీస ప్రతిపక్ష హోదా రాకుండా బీఆర్ఎస్ను ఓడగొడతారని జోస్యం ఆది శ్రీనివాస్ చెప్పారు. మూడవ బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఫైనాన్స్ మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ జనరంజకంగా ఉండి 3,24,234 కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని ప్రాంతాల సమతుల్యతో అభివృద్ధి చేసే అంశంలో తీసుకున్నటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రసంగాన్ని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు సుమారు 5 నిమిషాల తక్కువ 2 గంటలు వారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడా వారు మంచినీళ్ళు కూడా తీసుకోలేరు.